పచ్చని కాపురంలో ఎవడైతే చిచ్చెడతాడో చెప్పండి, ఆడే మామూలు నక్క కాదడా, గుంట నక్క, నడ్డెరగొట్టాల నక్కకి. ఇద్దరు బాగుంటే చూడలేని కళ్ళు ఉంటాయి ఈ లోకంలో తెలుసా? ఇద్దరు భార్యాభర్తలు మ్యాచింగ్ వేసి తిరిగితే చూడలేని పసరగొళ్ళు ఉంటాయి ఈ లోకంలో తెలుసా? ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఒక వస్తువు కొనుక్కుని తెచ్చుకుంటే పక్కింట్లో ఉన్నవారు చూడలే. పుట్టి పెరిగిన ఊరిని కన్న వాళ్ళని వదిలి కట్టుకునేవాడు కలిసి ఉంటాడో కసాయివాడు అవుతాడో తెలియకపోయినా మాట కూడా లేని మనిషి ముఖం చూసి పెళ్లి చేసుకొని జీవితం పంచుకోవడానికి తన ప్రపంచాన్ని సైతం వదిలి వస్తుంది భార్య. అలాంటి భార్యను అభినందించక్కర్లేదు, ఆనందంగా చూసుకుంటే చాలు. చూడకుండా ఏది మాట్లాడద్దు, మాట్లాడకుండా ఏది ఊహించద్దు. అదేదో జరగనియండి, జరిగే కందాం, తొందర లేదు. తొందరపడి వ్యాఖ్యానం చేస్తే మూతి పగిలిపోతుంది. రేపొద్దున మనమే బాధపడాలి, అయ్యో ఇలా అన్నాం, ఆ పిల్ల చాలా మంచిది అంటాం. ఎందుకు అనుకోవాలి? మన వాళ్ళు మనకు బంగారంలాగే కనపడతారు, మరి అవతల వాళ్ళు అంతే కదా. ఆ మాట ఎందుకు రాదు? ఇదే అపోహ అంటే.